టిఫిన్లోకి అన్నంలోకి టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలుగా ఇలాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంకా పండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు ఈ కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరి ముక్కలు ఇంకా కొద్దిగా బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయ్యాక అప్పుడు ఈ పోపు దినుసులు కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. దీంతో పాటు చింతపండు కూడా వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా చూసుకోండి, సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జస్ట్ 2 minutes మాత్రమే ఈ పచ్చడిని ఇందులో వేసి ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. Thanks for watching.